ఇందుకూరుపేట మండలంలో వెలసి ఉన్న శ్రీ ఇందుపూరమ్మ దేశమ్మ అమ్మవార్ల మహాకుంభాభిషేక కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు వేద పండితులు వేద మంత్రాల నడుమ పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక పూజల్లో పాల్గొని దేవతల ఆశీర్వాదాలు పొందారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయి. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావెళ్ల వీరేంద్ర చౌదరి, జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీహరికోట జయలక్ష్మి, సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి పొన్నబోయిన చెంచుకిషోర్ బాబు, నాగార్జున నాయుడు మరియు ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కుంభాభిషేకం జరుగుతుంది. ముందుగా ఈ కుంభాభిషేకంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఇందుకూరమ్మ దేశమ్మ గుడి కమిటీ, గ్రామ కమిటీ సభ్యులందరూ ఇంత బాగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఈ దేవాలయాలు అద్భుతంగా నిర్మించినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళ కుటుంబాల మీద ఎప్పుడు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి కూడా, మనం గుడులు నిర్మించుకుంటాం, కానీ ఆ గుడుల్ని కొనావరికి ముందుకు తీసుకెళ్లడం, ఎక్కడా ఎటువంటి అపచారాలు లేకుండా ఆ గుడి శాస్త్రోక్తంగా ఎటువంటి శాస్త్రాలున్నాయో దాని విధంగా ఆ గుడులు ముందుకి తీసుకుపోవడం, జరపడం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఈ గ్రామ కమిటీ తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని, ఆ అమ్మవారికి సేవ చేసుకునే అదృష్టం వాళ్ళకి ఇచ్చినందుకు ఆమెకు ఎప్పుడూ రుణపడి ఉంటారని చెప్పి, రుణపడి ఉండాలని కూడా కోరుకుంటూ, మరోసారి ఇందుకూరుపేటలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఇందుకూరమ్మ దేశమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.